పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించిన గాక. నిన్నటి దినాన 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం చదువుకుందాం. మనిషి ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడే యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలీల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్ని జనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవత స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. మరియు నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. బెన్ని హీనోము లోయందు అతడు తన కుమారులను అగ్నిగుండ దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చెల్లంగితనములను వాడుక చేయు కర్ణ పిశాచములతో సోదిగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించెను. ఇశ్రాయేలీల గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడాలను, విధులను, ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకున్నటికై వారు జాగ్రత్త పడిన ఎడల నీ పితరులకు నేను కాయపరిచిన దేశము నుండి ఇశ్రాయేలీలను నేను ఇక తొలగింపనని దావీదుతో నేను అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక ఆ మందిరమునందు మనిషే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను. ఈ ప్రకారము మనిషే యోధావారిని యెరూషలేము కాపురస్తులను మోసపూచిన వాడై ఇశ్రాయేలీల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్ని జనుల కంటెను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయెను. యెహోవా మనిషికును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అశ్షూరురాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరులు దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొనెను. ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణము బయట గీహోనుకు పడమరగా లోయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యోధా దేశంలోని బలమైన పట్టణములన్నిటినీ లోను సేనాధిపతులను ఉంచెను. మరియు యెహోవా మందిరము నుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి యెరూషలేమునందు యెహోవా మందిర పర్వతమునందు తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్నం బయటికి వాటిని లాగివేయించెను. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగుచేసి దాని మీద సమాధాన బలులను, కృతజ్ఞత అర్పణములను అర్పించుచు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను సేవించుడని యోధా వారికి ఆజ్ఞ ఇచ్చెను. అయినను జనులు ఉన్నత స్థలముల యందు ఇంకనూ బలులు అర్పించుచు వచ్చిరి గాని ఆ అర్పణములు తన దేవుడైన యెహోవా నామమునకే చేసిరి. మనిషే చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు దేవునికి పెట్టిన మొరలను గూర్చియు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా పేరట ఆయనతో పలికిన దీర్ఘదర్శుల చెప్పిన మాటలను గూర్చియు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు చేసిన ప్రార్థనను గూర్చియు అతని మనవి వినబడుటను గూర్చియు అతడు చేసిన పాపద్రోహమునన్నిటిని గూర్చియు తాను గుణపడక ముందు ఉన్నత స్థలములను కట్టించి దేవత స్తంభములను చెక్కిన విగ్రహములను అచట నిలుపుటకు గూర్చియు దీర్ఘదర్శులు రచించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మనిషే తన పితరులతో కూడా నిద్రించి తన నగరనందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడై యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతడు తన తండ్రి అయిన మనిషే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడునడత నడిచెను. తన తండ్రి అయిన మనిషే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికీ బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనిషే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడే కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములు చేయుచూ వచ్చెను.
అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరనందే అతని చంపగా, దేశ జనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారినందరినీ హతము చేసి అతని కుమారుడైన యెషయాను అతని స్థానమందు రాజుగా నియమించిరి. ఇంతటితో 2వ దినవృత్తాంతంలో 33వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన 2వ దినవృత్తాంతంలో 34వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.